హాయ్ హలో అందరూ నమస్తే. సముద్ర తీరాన్ని చీల్చుకుంటూ ఉగ్రరూపం దాలుస్తూ పెను తుఫానుగా మారి రాష్ట్రం వైపు దూసుకొస్తున్నటువంటి మోంతా తుఫాన్ మరి అందరిలో భయాందోళన కలిగిస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ పెను తుఫానుకు సంబంధించి మరి ఇప్పుడు కొన్ని వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. ఆ 5 గంటలే చాలా కీలకం. ఆ 5 గంటలు మనం జాగ్రత్తగా ఉంటేనే మనం ఆ ప్రమాదం నుంచి బయటపెడతామనేటువంటి వార్తా కథనాలు ఏవైతే వస్తూ ఉన్నాయో వాటికి సంబంధించి మరి మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ ప్రమాద సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ఆ ప్రమాదం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రాత్రి 10 గంటల తర్వాత ఆ 5 గంటల కీలకమని ఎందుకు చెబుతున్నారంటే, ఇక్కడ ఏదైతే మోంతా తుఫానుకు సంబంధించి మచిలీపట్నం దగ్గర 50 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ దగ్గర 130 కిలోమీటర్ల దూరంలో మరి తుఫాన్ కేంద్రీకృతమైనటువంటి క్రమంలో రాత్రి 10 గంటల తర్వాత మరి తీరం దాటేటువంటి అవకాశం ఉంది. రాత్రి 10 గంటల తర్వాత తీరం దాటుతుంది కాబట్టి ఆ 5 గంటలే చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తుఫాన్ తీరం దాటిన తర్వాత దాని యొక్క ప్రభావం ఏ రకంగా ఉండబోతుందంటే 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉంది. సో ఆ రకమైనటువంటి ఈదురుగాలులు వీస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. దాని ప్రభావంతో మరి కరెంటు స్తంభాలు కూడా కూలిపోయేటువంటి అవకాశం ఉంది. మరి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కమ్యూనికేషన్ కూడా ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. రవాణా సౌకర్యం ఇప్పటికే ఆపివేయడం జరిగింది. బలమైనటువంటి చెట్లు కూడా ఈ గాలులకు కూలిపోయేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని కరెంటు స్తంభాలు ఆల్రెడీ కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి విద్యుత్తును నిలిపివేయడం జరిగింది. సో కాబట్టి టార్చ్ లైట్లు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారీ వర్షాలకు కొన్ని ఇళ్ళు నీట మునిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇప్పటికే కొన్ని క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు, సురక్షితమైనటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కమ్యూనికేషన్ కూడా లేదు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, పిల్లలు కానీ, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కానీ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం, లేదా మీరు ఉన్నటువంటి ప్రాంతాలు సురక్షితంగా ఉంటాయి అనుకుంటే కనుక ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టార్చ్ లైట్లు ఏర్పాటు చేసుకోవడం కానీ, అదేవిధంగా ఆహారానికి సంబంధించి ఏర్పాటు చేసుకోవడం కానీ, అతి ముఖ్యంగా మెడికల్కి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైనటువంటి మందులు కూడా అందుబాటులో పెట్టుకోవాల్సి. ఎందుకంటే కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి, ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటే కమ్యూనికేషన్ లేకుంటే రవాణా సౌకర్యం కూడా లేదు కాబట్టి ఈ భారీ వర్షాలు పడితే ఈ చెట్లు కూలిపోతే, స్తంభాలు కూలిపోయే క్రమంలో మరి కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని ప్రభావం సుమారుగా 39 నియోజకవర్గాలలో ఉంటుందని చెప్పి, ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాలకు ఎక్కువగా ఉంటుందనేటువంటిది అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. సో అంటే గతంలో 1996లో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొంత అధికారులు జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముందే కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఆ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా మరి దగ్గర 50,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారనేటువంటి వార్తా కథనాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాత్రి ఏదైతే ఈ తుఫాను తీరం దాటేటువంటి సమయంలో ఎవరు కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొని ఇళ్లలో ఉంటేనే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లోనే ఉండండి. ఇంట్లోనే ఉండలేనటువంటి పరిస్థితులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. తీరం దాటిన తర్వాత 5 గంటలు మనం జాగ్రత్తలు తీసుకుంటే ఈ మోంతా తుఫానుకి భయపడాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేదు.